హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. కొంచెం గ్యాప్ తర్వాత చాలా రోజుల తర్వాత నేను వీడియోస్‌కొచ్చేసాను. ఐయామ్ అగైన్ బ్యాక్ టు మై ఛానల్. అందుకే ఒక మంచి స్పెషల్ వీడియోతో మీ ముందుకొచ్చానండి. ఐ థింక్ ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇందులో. సో మేము హైదరాబాద్ నుంచి గోకర్ణం వెళ్తున్నాము. ఈ గోకర్ణం అనేది కర్ణాటకలో ఉంది. సో గోకర్ణం విశేషాలు, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఏం చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడ ఉంటున్నాం, అన్ని డీటెయిల్స్ నేను మ్యాక్సిమం ఇవ్వడానికి మీకు ట్రై చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చాలా ఓపికగా చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది ఇందులో. సో హైదరాబాద్ నుంచి మేము ఆల్రెడీ ఒక పూజారితో మేము ఇక్కడ ఈ ట్రిప్కి ఎంత జరుగుతుంది, ఎక్కడ ఉండాలి అని అన్నీ మాట్లాడుకొని, ఇక్కడ పుణ్యాశ్రమం అని చూశారు కదా, ఇక్కడ ఉండడానికి మేము మాట్లాడుకున్నాం. పుణ్యాశ్రమం అనే స్టేలో మనకి రూమ్ రెంట్ వచ్చేసి 500 రూపీస్ అండి. ఎక్స్ట్రా బెడ్ కావాలంటే కూడా ఇస్తారు. సో మేము 2 ఫ్యామిలీస్ వచ్చాం కాబట్టి మేము ఇక్కడ టూ రూమ్స్ తీసుకున్నాము. సో లిఫ్ట్ కూడా ఉంది పెద్దవాళ్ళు యూజ్ చేయడానికి. ఎందుకంటే భోజనం కింద ఉంటుంది కాబట్టి లిఫ్ట్ యూజ్ చేసేవాళ్ళు లిఫ్ట్ యూజ్ చేయొచ్చు, లేదా మెట్ల ద్వారా కూడా జస్ట్ ఒకటే ఫ్లోర్ కింద అనమాట. సో ఈ రూమ్ చూడండి ఎంత చక్కగా ఉందో. మాకైతే బ్యూటిఫుల్ లొకేషన్ కూడా ఉంది ఇక్కడ. సో ఈ రూమ్లో వచ్చేసి మనకి 2 బెడ్స్ అంటే 4 బెడ్స్ ఉంటాయి. యాక్చువల్గా 4 మెంబర్స్కి. ఎక్స్ట్రా మెంబర్కి కావాలంటే ఎక్స్ట్రా బెడ్ కూడా ఇస్తారు. అలాగే ఈ రూమ్లో మనకి ఏసీ, హాట్ వాటర్, టీవీ అన్నీ కూడా ఉంటాయి. ఈ లొకేషన్ పొద్దున పూట అయితే చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపించిందండి. సో ఈ రూమ్ అయితే చక్కగా ఉంది. పీస్ఫుల్గా మేము హాయిగా ఇక్కడ తినేసి ఈ పూజలు చేయించుకొని వచ్చి మళ్ళీ ఇక్కడే రాత్రి ఇక్కడే పడుకొని మళ్ళీ పూజలకి వెళ్ళే వాళ్ళము. సో పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, అలాగే లంచ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. రాత్రిపూట పూజ చేసుకొని వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ అలాగే ఫుడ్ అరేంజ్ చేస్తారు వీళ్ళు. మనం తినేసి మళ్ళీ పూజలకి వెళ్ళిపోవచ్చు అలా అనమాట. సో ఈయన ఒక పూజారి, మెయిన్ పూజారి. నేను ఎవరి గురించి అయితే చెప్తున్నాను. సో ఈయనతోటే మేము మాట్లాడుకొని ఇక్కడ స్టే అరేంజ్ చేసేసారు ఫోన్లోనే. సో ఇక్కడికి వచ్చేసి ఓన్లీ పూజలు చేయించుకోవడమే. మనం పూజలకి ఏమి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. మనం డబ్బులు పే చేస్తే వాళ్ళే అన్ని అరేంజ్మెంట్స్ చేసి రెడీగా పెడతారు. సో ఇక్కడ నుంచి అనుకోకుండా ఈయన వేరే ఏరియాస్కి వెళ్ళి పూజలు చేయించాల్సి వచ్చింది కాబట్టి మేము ఆయనను అక్కడ కలవలేకపోయాము. సో ఈయన మెయిన్ ప్రీస్ట్ అనమాట. సో మేము పూజకి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మనం ఆటోలోనే వెళ్ళాల్సి ఉంటుంది. దాని ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ ఫిక్స్డ్. సో ఇక్కడికి మేము చేరుకున్నాం. ఇదే అనమాట పూజ ప్లేస్. సో చూశారు కదా అన్ని కల్చర్ ఎలా అరేంజ్ చేసి పెట్టేశారో. రెస్ట్ని పట్టి ఎవరెవరైతే వచ్చి కూర్చుంటారో అలా పూజలు స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. సో 5 చూశారు కదా, ఇక్కడ 5 మనకి కలశాలు పెట్టి ఉన్నాయి. పూజకు అన్నీ రెడీ చేసి ఈయన మా పూజారి అనమాట. సో ఆ కలశాలన్నీ వచ్చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. సో మనతో సంకల్పం చేయించి వినాయకుడి పూజ చేయిస్తారు. తర్వాత ప్రేత సంకల్పం, కలశ స్థాపన, పితృదేవతలను ఆవాహన చేయిస్తారు. పూర్వక మహామృత్యుంజయ దేవత పూర్ణ అనుగ్రహ పూజ చెయ్యలేదు అంటనే ఇక్కడ ఆత్మలింగం ప్రతిష్టాపనం చేసినారు. అందరూ మనసులు గణేశం స్మరణం చేయండి. మనసులు గంగణపతయే నమః, గంగణపతయే నమః జపం చేయండి. గంగణపతయే నమః ఇద్దరు తీసుకో. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటాయేషు ఫరం జగన్మయం కోటి తీర్థాది దిగ్భాగే వందే గణపతిం ముదా. అందరూ చెప్పండి. నమో నమః మెల్లగా చూపండి. తర్వాత దీపం చూసి దండం పెట్టుకోండి. దీపం మూలే స్థితో బ్రహ్మ. ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత నారాయణ బలి హోమం, ప్రాయశ్చిత్త హోమం, పిండ ప్రాధాలు అంటే దశపిండాలు, పంచపిండాలు, త్రిపిండ శ్రార్థాలు చేయిస్తారు. నేను ముందుగా మీకు చెప్పాను కదా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తానని, అది ఇదే. ప్రేత సంకల్పం అంటే 60 ఏళ్ళ లోపల, అంటే న్యాచురల్ డెత్ కాకుండా యాక్సిడెంట్ వల్ల కానీ, ఫైర్ వల్ల కానీ, ఆరోగ్యం బాగాలేనందువల్ల కానీ, సూసైడ్ చేసుకున్నందువల్ల, ఏ రీజన్స్ వల్ల కానీ అర్ధాయుతో చనిపోయిన వాళ్ళ పేర్లు చదివి ప్రేతాత్మ శుద్ధి చేస్తారు.
నారాయణ బలి పూజ అంటే మెయిన్ నారాయణుడు. ఇక్కడ ఎవరైతే పూజలు చేయించుకుంటున్నారో వాళ్ళకి అన్న హవనం అంటే ఎవరి గోత్రంతో వాళ్ళకి ఇక్కడ ఒక పాత్రలో అన్నం వండి అగ్నికి ఆహుతి ఇస్తారు. ఇలా చేయడం వల్ల సాక్షాత్తు యమధర్మరాజు ఆ ప్రేతాన్ని తీసుకువెళ్ళి శ్రీ మహావిష్ణు అంటే నారాయణుడికి అప్పజెప్పడం వలన ఆ ఆత్మలకు వాళ్ళ కోరికలు తీరి కైవల్యం కలుగుతుందని చెబుతారు. ఇదండి గోకర్ణ ప్రత్యేకత. గోకర్ణ పూజలకే కాకుండా ఇదొక మంచి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా అందమైన అరేబియన్ సీ, అలాగే కళ్ళు చెదిరిపోయేలా మురుదేశ్వర్ టెంపుల్, ఇంకా చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ వెతుకుతున్నారు అంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్. ఇదండి ఇంకా గోకర్ణ విశేషాలు. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి.